నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అనుకున్నదొకటి అయిందొకటి. ఇప్పటికైనా వాస్తవం గుర్తించాలి. ప్రజలు మోసం చేశారా? నమ్ముకున్నోళ్ళు నట్టేట ముంచారా? సలహాదారులు తప్పుదోవ పట్టించారా అన్నది తెలుసుకోకపోతే, ఆ మాయలోంచి బయటపడకపోతే మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయన్నది ఎవరు కాదనలేని సత్యం. ఈ విషయం జగన్ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పొలిటికల్ పండితులు అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సాహసించిన కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ ప్రధానంగా ఆధారపడే ధనుంజయ రెడ్డి మీద ఒక రేంజ్ లో విమర్శలు చేశారు. కేవలం ధనుంజయ రెడ్డి తమ పార్టీ ఓటమికి కారణమన్నారు. ఆయన సైంధవుడిలాగా పార్టీ నాయకులకు జగన్ కు మధ్య అడ్డుగోడగా మారారని విమర్శించారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఉన్న విమర్శలు కూడా తక్కువేం కాదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా జగన్ స్పందించి తీరాల్సిన ప్రతి సందర్భంలోనూ తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ను ప్రభావితం చేసిన వారిలో అగ్రగణ్యుడు. వారి పుణ్యమా అని ఆయన ఇప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నారని, ఆలోచనలు పెడదారి పట్టిపోతున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీని నడిపే విధానం అంటే రిషిరాజు మీద ఆధారపడడమా అనే ప్రశ్న కూడా వస్తోంది. ఐపాక్ ఉద్యోగి అయిన రిషిరాజు ఎవరు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాలో, చివరికి మీడియాలో ఎవరికి యాడ్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాలతో సదరు రిషిరాజు ఎలా డిసైడ్ చేయగలరు? జగన్ తన సొంత నిర్ణయాలు లేకుండా అంత అచేతనంగా ఎలా ఉండగలిగారు అనేది ఇక్కడ కీలకంగా పార్టీలో జరుగుతున్న చర్చ. జగన్మోహన్ రెడ్డి చుట్టూతా ఏర్పడిన కోటరీ ఇప్పుడు పార్టీని ముంచేసిందని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ కోటరీ అనేది 1 to 10 పూర్తిగా రెడ్డి సామాజిక వర్గంతోనే జగన్ నింపుకున్నారు. ఆయన రెడ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారనే మాట బహుశా ప్రజల్లోకి వెళ్ళింది. అంతే తప్ప చివరికి రెడ్డి కులానికి చెందిన వారు కూడా ఎన్నికల్లో పూర్తిగా ఓటు వేయలేదన్నట్లుగా పరిస్థితి మారింది. ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరవాలి, వాస్తవాలను గ్రహించాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీని తయారు చేయాలి. అదేం చేయకుండా ఉత్తినే కూర్చుని చంద్రబాబు పాపాలు శిశుపాలుడి పాపాల్లా పండి తమకు అధికారం దక్కుతుందని భ్రమల్లో విహరిస్తూ ఉంటే భవిష్యత్ అంధకారమయం అవుతుంది. కోటరీ మాటలను పక్కన పెట్టి స్వయంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది. పూర్వం రాజు తన పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి స్వయంగా మారువేషాల్లో ప్రజల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకునేవాడు. ఇప్పుడు జగన్ మారువేషాల్లో వెళ్లే అవసరం లేదు. కింది స్థాయి వాళ్లను పిలిచి మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.